జాతర అన్నమాట ఇక్కడ. సో సాధారణంగా మనం ఏదైనా కొట్టాలి అంటే కుడి కన్ను క్లోజ్ చేసి ఇలా చూస్తామా, ఇలా చూసి కొడతాం కదా. ఇక్కడ రివర్స్, ఎడం కన్ను క్లోజ్ చేసి కొట్టాలి. సో ఏం చేయాలి, గేమ్ అర్థమైంది కదా. ఎడం కన్ను మూసుకుని అదిగో చెట్టు, ఆ చెట్టు మీద ఉన్న గ్లాసులు కొట్టాలి. ఓకే, దుర్గా రెడీ, పుష్మి రెడీ. 3, 2, 1, స్టార్ట్. పుష్యమి దూరగా దూరగా దూరగా. మా పేరు కూడా దొరికాయి అందుకే. కొడితే గ్లాసులు తరిగి ఆ పాలు వచ్చి మా నాగమల్లేశ్వర అయిపోయింది తగలాలి. ఒకళ్ళు పైకి అంటారో వాళ్ళు కిందకి అంటారో. త్రుటిలో తప్పిన ప్రమాదం కొట్టేశారు సార్. అదే 9, 4, 3, 2, 1 స్టాప్. గట్టిగా తప్పట్లో. ఓకే, మా నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఏం పేరండి? మెహబూబీ. లక్ష్మీ పావని. లక్ష్మీ పావని అండ్ మెహబూబీ రెడీ. సో పిరమిడ్స్ కనిపిస్తున్నాయి కదా, మీది ఇటువైపు, మీరు ఇటువైపు. సో నేను బాల్స్ ఇస్తూ ఉంటాను, ఫాస్ట్ గా పడేయాలి. ఎవరు ఫాస్ట్ గా పడేస్తారో చూద్దాం. సో జాతరలో కొట్టబోతున్నారు మా మెహబూబీ గారు అండ్ పావని గారు. 3, 2, 1 గో. గట్టిగా లాగాలి. ఇక్కడ బావ గారు ఉన్నారు, పక్కింట్లో పార్వతమ్మ కూడా కొట్టిలా ఉంది. ఆ దోస్త్ అక్కడ ఉంది. ఒక గ్లాస్ పడింది. అమ్మా కింద కొట్టు కొంచెం. ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద వస్తుందండి. అదే కమాన్ 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 కమాన్. లాస్ట్ నేను సిగరెట్ ఇవ్వలేదు కదా, వేసే. ఓకే స్టాప్. ఇందాకైతే జస్ట్ 3 గ్లాసులు మిలే, ఇప్పుడైతే 4, 5, 6, 7, 8, 9, 10. ఇందుకే జాతరకి వెళ్ళామా మనం? ఎప్పుడైనా ఏం కొన్నాం జాతరలో? మిఠాయి, జల్లవి, ఎయిర్ బ్యాండేజ్. ఎయిర్ బ్యాండేజ్ కొనడానికి జాతరకి వెళ్ళిపోవాలా? జాతరకి వెళ్ళినప్పుడు కొన్నాయి వదిలే, కొట్టుకొచ్చినాయి ఏంటి చెప్పు. ఏం లేదు, ఎక్కువ ఉన్నాయి ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఓకే గట్టిగా తప్పట్లేదు, ఇదంతా ఫన్. ఓకే, మరి నెక్స్ట్ ఆడడానికి పూజ అండ్ మంజు రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు మెహబూబీ ఆడారు, పావని ఆడారు అండ్ దుర్గా, పుష్యమి. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ కొడతారో లేదు చూద్దాం. ఓకే రెడీయా? సో నేను బాల్స్ ఇస్తాను, మీరు ఫాస్ట్ గా ఇటువైపు మీరు, ఇటువైపు మీరు. ఎవరు ఎక్కువ గ్లాసులు కింద పడేస్తారో వాళ్ళు విన్ను, ఇంతకు ముందు బ్యాచ్ల కంటే. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. సూపర్. మంజు లేట్గా అయినా మొత్తం పడగొట్టింది. ఎప్పుడు కొట్టామనేది కాదు, ఎన్ని కొట్టామనేది పాయింట్ ఇక్కడ. ఫాస్ట్ గా చూడాలి అమ్మా, చూడాలి. జాతరలో ఎక్కువ కొడితే గిఫ్ట్ వస్తుంది. మంజు 4 గ్లాసులు కొట్టాలి, అందులో 2 పడ్డాయంటే మనం విన్నే. ఎందుకంటే ఇందాక 3 ఉన్నాయి, ఇప్పుడు 2 పడేసామంటే విన్ అయిపోతాం. రెడీ? రెండమ్మా, రెండమ్మా, రండి. ఇంకా నేను బాల్స్ ఇవ్వలేనమ్మా, ఇక్కడ అయిపోతున్నాయి లాస్ట్ 2 బాల్స్. రెడీ 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. సరే, ఎప్పుడైనా జాతరకి వెళ్ళినప్పుడు మనం చేసిన పనులేంటి? సాధారణంగా జాతరకి వెళ్తే అబ్బాయిలు అందరూ అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు కూడా అబ్బాయిలు చూస్తారా లేదా ఈ రోజు తెలుసుకుంటున్నాం మనం. చెప్పు. నేను చూడండి ఎవరిని. నువ్వు మనుషులు చూడవా? కళ్ళు మూసుకుని నడుస్తావా ఏంటి? నేను అబ్బాయిని చూడండి, అమ్మాయిలనే చూస్తావా? అమ్మాయిలనే చూస్తా. ఈ మధ్య అమ్మాయిలు అమ్మాయిలు చూస్తున్నారండి.
ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు చూడడం? వాళ్ళ జుట్టు చూస్తాం. ఏం వాడుతుంది ఏంటో జుట్టేటమ్మా అంత పొడిగి ఎదిగింది. ఫ్యూచర్ లో ఎడబోయే జాతరలో మనం ఏం చేద్దాం? వెళ్ళను జాతరలో సెట్ అయిపోదామని వెళ్ళినోడు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు పరిస్థితి? వాళ్ళకి సెట్ అయ్యే వాళ్ళు ఉంటారు అక్కడ. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. మిగతా నలుగురు రండి. ఓకే, సో మరి ఫైనల్ గా మా బామ్మలందరూ జాతరలో ఎలా ఆడతారో అలా ఎరగదీశారు. మొత్తానికి అందరికంటే ఎక్కువ గ్లాసులు కింద పడేసి తక్కువ గ్లాసులు పైన మిగిల్చి ఈ రోజు గేమ్ లో ఓ శివంగిగా నిలిచింది మా దుర్గా. ఓకే, సో మా ఓ శివంగి దుర్గా గారికి కంగ్రాచులేషన్, పెద్ద గిఫ్ట్. సో మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడి అసలు కొట్టడంలో వాళ్ళ మొగుళ్ళని ఊహించుకొని ఎలా కొట్టావురా బాబు అని అలా జాతరలో ఎరగదీశారు కాబట్టి గిఫ్ట్ లేకుండా పంపిస్తే బాగోదు కదా. ఇది మామ మార్క్ జాతర. కంగ్రాచులేషన్. ఓకే, గట్టిగా చెప్పట్లే అందరికి.